హాయ్! హలో! నమస్తే, వణకం, అదాబ్. నేను మీ భాస్కర్ తిమ్మ. సార్ అని పిలొచ్చు, అని అని కూడా పిలొచ్చు. నాకు తెలిసి మీ 10థ్ క్లాస్ వరకు కూడాను బ్యూటిఫుల్ జర్నీ జరిగింది కదా! సో, సోషల్ ఎగ్జామ్ అయిపోతుంది. అండ్ ఇంక ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది. అదొక మైనర్ ఎగ్జాము. సో, మీకు ఇప్పటి వరకు 10థ్ క్లాస్ వరకు చేయి పట్టి నడిపించాము. ఎంతో కష్టపడ్డాము. ఈ ఇయర్ మొత్తం కూడాను చాలా వరకు ముందుకెళ్ళాము. అయితే ఇయర్ లాస్ట్‌కొచ్చేటప్పటికి అందరికీ ఒకటే అనిపిస్తుంది. భాస్కర్ అన్నయ్య 10థ్ క్లాస్ వరకు హెల్ప్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ మా పరిస్థితి ఏంటి అనంటే, "అరేయ్! టెన్షన్ తీసుకోకండిరా. మీకోసం మీకు తెలుసో తెలీదో గాని ఫిజిక్స్ వాళ్ళకి నేనెంత వర్క్ చేస్తున్నానో 100% ఇంకా ఎక్స్‌ట్రా వర్క్‌గా ఆంధ్ర పిల్లల కోసం పీడబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ ఐపీ ఎఫ్సెట్ అని కూడా క్లాస్ ఉంది. ఓకే. దాని తర్వాత తెలంగాణ కోసం తెలంగాణకి ఐపీ, ఎఫ్సెట్ ఈ రెండిటి కోసం కూడా ఉంది. సో, మీకు ఏం టెన్షన్ లేదనమాట. సో, దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే ఎవరైతే ఐపీ అంటే ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ అండ్ ఇక్కడ ఐపీ అంటే ఇది ఆంధ్రప్రదేశ్‌కి ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్. సో, ఈ 2 ఛానెల్స్ కూడాను మీ అందరికీ కూడా సపోర్ట్ చేస్తాయి. ఇంత మాత్రమే కాదు, చాలా మంది స్టూడెంట్స్‌కి జేఈఈ లేకపోతే జేఈఈ రాసి ఎన్ఐటీ లేదా ఐఐటీలో సీట్లు కొట్టాలనుకుంటారు. సో, వాటి కోసం మనకి పీడబ్ల్యూ జేఈఈ ఛానెల్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ కొంతమంది డాక్టర్ అనే యాంబిషన్‌తో వెళ్తారు. సో, అలాంటి వాళ్ళందరికీ కూడాను నీట్ అనే క్లాసెస్ కావాలి అని అనుకుంటారు. సో, ఈ రకంగా అన్ని క్లాసెస్ కూడా ఉన్నాయి. సో, నేను ఒకటే ఒక మాట చెప్తున్నా. మీ అందరికీ కూడాను ఎవరికైతే నేషనల్ లెవెల్‌లో ఐఐటీ లేదా జేఈఈ కొట్టాలని అనుకుంటున్నారో, ఎన్ఐటీ కావాలని అనుకుంటున్నారో, సో, మీ అందరికీ కూడాను ఈ క్లాసెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరైతే స్టేట్ లెవెల్‌లో రీయింబర్స్‌మెంట్ ఇస్తూ స్కాలర్‌షిప్‌తో వాడుకుంటాం అనుకుంటున్నారో, మీకు హ్యాపీగా ఈ ఎంసెట్ ఛానెల్స్ అనేవి ఉన్నాయి. సో, నాకు తెలిసి పీడబ్ల్యూ మీకెప్పుడు విడిచిపెట్టలేదు. సో, మీకు చేయి పట్టి తీసుకొనెళ్తున్నారు. కాబట్టి మీ అందరూ వాడుకోండి. అట్ ద సేమ్ టైమ్ మీ అందరూ ఇంకొంతమందికి ఏం కావాలనుకుంటున్నారంటే, "అన్నయ్య ఈ సమ్మర్ అనేది వేస్ట్ అయిపోతుంది. మాకేంటి" అంటే మీరు ఇంకేం కాదు. సమ్మర్‌లో మీ అందరి కోసం కూడా బ్రిడ్జ్ కోర్స్ అనేది వచ్చేస్తుంది. సో, ఈ బ్రిడ్జ్ కోర్స్‌లో 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్‌కి వెళ్ళేటప్పుడు ఎలాంటి నాలెడ్జ్ బిల్డ్ చేసుకోవాలి, బేసిక్స్ అనేవి ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే విషయాలనేవి ఇంటర్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలనే బేసిక్స్ అనేవి వస్తాయి. సో, సమ్మర్‌లో టైం వేస్ట్ చేసుకోకూడదు. నేను ఈ బ్రిడ్జ్ కోర్స్ అనేది నేర్చుకోవడం అంటే హ్యాపీగా ఈ బ్రిడ్జ్ కోర్స్ కూడా వెళ్ళిపోవచ్చు. లేదన్నయ్య మీ ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించి ఏదైనా ఒక బ్యాచ్ అనేది లాంచ్ చేస్తారు కదా! దాంట్లో స్పెషల్‌గా పిల్లలందరికీ కూడా ఫోకస్డ్‌గా తీసుకొనెళ్తారు. అలాంటి బ్యాచ్ ఏదైనా ఉందా జేఈఈ కోసం అంటే, యెస్, అలాంటి బ్యాచ్ కూడా ఉంది. అర్జున జేఈఈ బ్యాచ్. సో, మనకి ఆరంభోత్సవం జరిగింది కదా! ఈ ఆరంభోత్సవం జరిగేటప్పుడు ఈ అర్జున జేఈఈ బ్యాచ్ అనేది ఏం చేసిందంటే, మీ అందరికీ కూడాను ఎవరైతే ఇంటర్ కోసం ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, ఓకేనా? ఇంటర్ కోసం వెళ్దాం అనుకుంటున్నారో మీ అందరికీ కూడాను అర్జున జేఈఈ బ్యాచ్ ఉంటది. సో, ఈ అర్జున జేఈఈ బ్యాచ్‌లో మీ అందరూ కూడాను ఎవరైతే ఎన్ఐటీస్ లేకపోతే ఐఐటీస్ లేకపోతే ఈ సీట్స్ కోసం ట్రాకిల్ చేయాలనుకుంటున్నారో యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు. అయితే మీ అందరికి తెలుసు కదా! ఆరంభోత్సవ్ ప్రోగ్రామ్ అనేది రీసెంట్‌గా ఇంకా ఎక్స్‌పైర్ అయిపోద్ది. సో, ఏదైతే ఆఫరింగ్స్ ఉన్నాయో, సో, ఈ ఆఫర్‌లో తీసుకుంటే మీ అందరికీ కూడాను తక్కువ రేట్‌కి వచ్చేస్తుంది. సో, మరి దీంట్లో ఏమేమి వస్తాయి అనే విషయాలన్నీ కూడాను ఆల్రెడీ వీడియోలో చెప్పేసాను. సో, యూజ్ చేసుకోండి. అన్ని ఛానెల్స్ యొక్క డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అండ్ ఎవరికైనా ఇన్‌కేస్ సీరియస్‌గా ఉంటే బ్యాచ్‌లో జాయిన్ అవుదాం అనుకుంటే హ్యాపీగా జాయిన్ అవ్వండి. సరేనా? ఆల్ ది బెస్ట్ రా! సో, మీ చెయ్యి ఎప్పుడైతే విడిచిపెట్టలేదు. బై రా నాన్న.